నమస్కారం. నా పేరు చైత్రలహరి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాను. అయితే నేను కాస్మిక్ వ్యాలీకి రావడం ఇదే ఫస్ట్ టైం. 2 ఇయర్స్ బ్యాక్ మా అమ్మగారు వచ్చారు ఇక్కడికి. వచ్చాక తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. చాలా బాగుంది అని చెప్పారు. సో అప్పుడు నేను కూడా వెళ్ళాలి ఎప్పుడైనా అని అనుకున్నాను. అండ్ మా అమ్మగారు ఇంకా చాలా చోట్లకి వెళ్తారు, అప్పుడు పిలుస్తారు. బట్ నాకు టైం కుదరదు, వర్క్ ఇష్యూస్ వల్ల నాకు వెళ్ళడం అవ్వదు. కానీ ఇది అడిగినప్పుడు కాస్మిక్ వ్యాలీ పెడుతున్నారంట, మళ్ళీ వస్తావా అని అడిగారు. సో నేను వెంటనే ఏ డేట్స్ అమ్మా అని అడిగాను. చూడగానే నాకు ఆ టైంలో వర్క్ లేదు, యాక్చువల్లీ నేను ఉంటుంది అనుకున్నాను, ఫ్రీగా ఉన్నాను. అంటే జనరల్గా ఎప్పుడేం అడిగినా ఫస్ట్ నేను నో అని చెప్పేస్తాను. ఎందుకు అంటే ఏమో అలా వస్తుంది నాకు. కానీ ఇది అడగగానే అసలు నో అని చెప్పాలనిపించలేదు నాకు. వెంటనే అడిగిన 1 minute నేను అమ్మ ఓకే వెళ్దామని చెప్పి అన్నాను. వాళ్ళే ఆశ్చర్యపోయారు అనమాట, మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు, నేను ఫస్ట్ టైం అలా ఓకే చెప్పడం. బట్ ఎందుకు నాకు తెలియదు, బట్ లోపల నుంచి అలా వెళ్ళాలి అన్నప్పుడు వచ్చింది నాకు. సో ఫస్ట్ టైం వచ్చాను. అండ్ నాకు జనరలీ మోషన్ సిక్నెస్ అనమాట, సో బస్ పడదు అసలు. కానీ ఈ జర్నీలో నాకు ఒక్కసారి కూడా అలా అనిపించలేదు. చాలా ఫ్రీగా అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట. నేను ఇంతకుముందు సీలేరు క్యాంప్ కూడా పెట్టారు, అప్పుడు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఈ జర్నీ స్టార్టింగ్ నుంచే చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. అండ్ నైట్ టైం మేము రీచ్ అయ్యాము. అండ్ తర్వాత నెక్స్ట్ డే ప్లేసెస్ అన్ని చూసాము. సో నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకుని ఈ ప్లేస్ గురించి. అంతకు ముందు వరకు నాకు ఈ ప్లేస్ ఏంటంటే పేరు ప్రకారమే తెలుసు, ఒక లేడీ నించున్నారు, ఆవిడే చేశారన్నారు. కానీ నేను వచ్చి చూసాక ఇదంతా ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఇదంతా ఒకే లేడీ చేశారు అనేటప్పటికి నేను చాలా షాక్ అయ్యాను. అండ్ నిన్న నైట్ క్లాస్ లో అసలు ప్రతిదీ ఎలా వచ్చింది, రోడ్ ఎలా వచ్చింది, వాటర్ ఎలా వచ్చింది, ఎలక్ట్రిసిటీ చెప్తుంటే లైక్ చాలా గ్రేట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ప్రతి ప్లేస్ లో కూడా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యాను, నాకు బాగా తెలిసింది అనమాట. అండ్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, వచ్చిన ఫస్ట్ డే బుద్ధుడు విగ్రహం దగ్గర మెడిటేషన్ చేసాము. జస్ట్ 5 minutes చేస్తున్న టైంలో నన్ను ఒక చిన్న పురుగు తాకింది అనమాట. సో వెనకాల వీటి మీద, మెడ దగ్గర చాలా పెద్ద పెద్ద దద్దులు వచ్చేసాయి. జనరల్ గా అంత పెద్దది వస్తే తగ్గడానికి ఒక మినిమం 6 hours 5 hours పడుతుంది ఎవరికైనా. నేను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 10 minutes లోనే లంచ్ చేశాను ఇక్కడ. తిన్న వెంటనే అసలు మిరాకిల్ గా అసలు ఉన్నట్టే అనిపించలేదు. అంటే జనరల్ గా ఇంతకు ముందు ఈ ప్లేస్ లో ఏదైనా ఇన్సెక్ట్ కుట్టడం దద్దురు వచ్చింది అన్నట్లేదు, నార్మల్ స్కిన్ లో ప్లెయిన్ అయిపోయింది. చాలా మిరాకిల్ అనిపించింది. ఇంట్లో అంత ఎనర్జీ ఉంది. అది మొన్న జరిగింది. సో నిన్న కూడా అలాగే మార్నింగ్ 10 o'clock ఆ టైంకి నింబాదేవి వృక్షం దగ్గర చేస్తుంటే అక్కడ కూడా సేమ్ అలాగే ఇన్సెక్ట్ కుట్టిందాను. సో నేనేమనుకున్నాను, జనరల్ గా మేబీ ఇక్కడ ఎనర్జీ అలా ఉందేమో, తగ్గిపోతుందేమో భూమిని అనుకున్నాను. బట్ నాకు అది 1 అయినా తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ ఫుడ్ తిన్నాను, ఫుడ్ తిని అలా హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చాను. జనరల్ గా నార్మల్ గా మనకి టైం ఎక్కువైంది కదా, తగ్గిపోయినా అట్లీస్ట్ టచ్ చేస్తూ తెలుస్తుంది మనకి. ఇంతకు ముందు ఇక్కడ జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఇన్సెక్ట్ కుట్టింది అని చెప్పి నాకు అలా కూడా అనిపించలేదు. అంత పవర్ఫుల్ గా ఉంది ఇక్కడ. అసలు ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అది. సో అది నాకే నమ్మబుద్ధి కావట్లేదు, కైండ్ ఆఫ్ మిరాకిల్ లా ఉంది. అండ్ చాలా బాగుంది. అండ్ లార్డ్ అడామా కేవ్ అని అసలు నాకు అదైతే ఫేవరెట్ ప్లేస్. మార్నింగ్ వెళ్ళి ఇంకా కేవ్ లో కూర్చుని తర్వాత ఇంకా అక్కడ మౌంటైన్స్ అన్ని కూడా తిరిగాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే అందరూ ఒక్కసారి విజిట్ చేస్తే తప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. చెప్పి రావడం కన్నా, చెప్పడం వినడం, ఓకే అది అలా పలానా ప్లేస్ అని అనుకోవడం కన్నా వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ ప్లేస్ ఏంటి అని చెప్పి.